ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తం మన పట్లని ప్రతిరోజు దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదను కూడా దేవుని స్తుతించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనుదిన యేసయ్య కృప అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, అందరం కలిసి ప్రభువుని ఆరాధించుదాం. సమయం ఎక్కువైనప్పటికీ కొద్దిమంది కొరకు ఈ దినం దేవుని వాక్యం ప్రకటించాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కొంచెం వాతావరణం బాగాలేదు. ఇక్కడ ఉరుములు, మెరుపులు, గాలులు, వర్షము విపరీతంగా. ఎక్కువ వర్షం పడలేదు కానీ ఎక్కువ గాలులు. సో కొంచెం లేట్ అయిపోయింది. అయినప్పటికీ ఈ దినం కూడా మీతో మాట్లాడాలని, దేవుని వాక్యం మనందరం కలిసి ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి యొక్క భారాన్ని బట్టి, ఈ ప్రేరేపణ బట్టి మీ మధ్యలోనికి రావటం జరిగింది. ప్రార్థనతో ఈ యొక్క సమయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొన్ని సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీ ప్రెసెన్స్ అండ్ పవర్ఫుల్ ప్రెసెన్స్ గాడ్. వాతావరణం అనేటువంటిది ఒక్కోసారి అటు ఇటు ప్రభా మమ్మల్ని కొంచెం గలిబిలి చేస్తూ ఉన్నప్పటికీ దేవా, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ఈ చిత్తాన్ని, సంకల్పాన్ని, నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకునే దేవుడు, ఈ దినం కూడా నీ వాక్యములో నుండి అనేకమైనటువంటి విషయాలు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దీవించండి ప్రతి బిడ్డను. వారి అవసరాలు అక్కడితలేంటో మాకు తెలియదు, కానీ ఈ దిన వాక్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ తృప్తిపరచబడును గాక, వాక్యం ద్వారా ఆదరించబడును గాక, ధైర్యపరచబడును గాక, బలపరచబడును గాక. మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ ప్రతి ఒక్క ఆత్మకు యేసు నామములో ఇప్పుడే అద్భుతమైనటువంటి రీతిలో వారికి కావలసిన సమస్తం అనుగ్రహించబడును గాక. ఎస్ లార్డ్, అనుగ్రహించబడును గాక. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ, విడుదల, స్వస్థత పొందుతురు గాక. ఎంతోమంది ప్రభా నిన్ను నమ్ముకున్న ఆయన నీ మార్గంలో నడవట్లేదు తండ్రి. ఈ దినమైనా నీ మార్గంలో నడవటానికి ఒక గొప్ప విడుదల కలుగును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించుకుంటూ ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఓకే, ఈ దినం కూడా అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. బైబిల్ గ్రంథంలో నుండి పిల్లారా, ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. సంఘము, యేసయ్య సంఘం. ప్రైజ్ ద లార్డ్. చర్చి అంటే ఏదో ఒక బిల్డింగ్ కాదని మాట్లాడుతూ ఉన్నాను. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. ఇట్స్ నాట్ బిల్డింగ్. చర్చ్ ఈజ్ నాట్ బిల్డింగ్. చర్చ్ అంటే మీరు, నేను, మనందరూ కలిసి ప్రభుని సేవించి ఆరాధించే ఆ యొక్క గొప్ప స్థలమే సంఘమై ఉన్నది. ఆ సమూహమే సంఘమై ఉన్నది. ఆ సంఘాన్ని కట్టడానికి, బలపరచడానికి, అభివృద్ధి చేయడానికి, దీవించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా, విమోచకుడిగా మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే ప్రతి మాటను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 24 వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 verse 24 onwards. some verses let us meditate today. praise the Lord. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూసినప్పుడు వారు చిన్న దోణి ఎక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. ఇక్కడ యేసు ప్రభువుని శిష్యుల్ని వెతుకుతూ ఉన్నారు జనసమూహం, కానీ అక్కడ వాళ్ళు కనిపించలేదు. అయితే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. హల్లెలూయా. ఓకే, కపెర్నహూముకు వచ్చారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది పిల్లారా. కపెర్నహూములో యేసు ప్రభు వారు నివాసం ఉండాడు భూమి మీద మానవుడికి ఉన్నప్పుడు. నేను ఇప్పుడు నిజామాబాద్లో నివాసం ఉంటున్నాను. అసలు నేను పుట్టిన గుంటూరులో, పెరిగింది కర్ణాటకలో, చదువుకుందేమో, బైబిల్ ట్రైనింగ్ చేసిందేమో చెన్నైలో, సేవ చేస్తుందేమో తెలంగాణ, నిజామాబాద్. సో 4 రాష్ట్రాలు నీళ్లు తాగాను. 4 రాష్ట్రాల యొక్క మనుషులతో నేను కలిసి జీవించాను. అలాగే 4 రాష్ట్రాల యొక్క ఆహారం తిన్నాను. 4 రాష్ట్రాల యొక్క గాలి పీల్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. 4 రాష్ట్రాల యొక్క భాషలు కూడా నేను మాట్లాడతాను. ఆమేన్. అవును, 4 రాష్ట్రాల భాషలు డిఫరెంట్. తెలుగు అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణ. సో అన్నీ
మతాల వాళ్ళతో కులాల వాళ్ళతో నేను పెరిగాను చిన్నప్పటి నుండి. కులం మతం అనేది నాకు తెలియదు అసలు చిన్నప్పటి నుండి. నా ఫ్రెండ్స్ అంతా అన్ని రకాల కులాలు, ముస్లిమ్స్ ఉన్నారు, అలాగనే మరి సిక్కులు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే కమ్మ, చౌదరీస్, అందరూ అన్ని కులాల వాళ్ళు కలిసి కులం అనేది మాకైతే మరి చిన్నప్పుడు ఏం తెలియలేదు. గౌడ్స్, ఇంకా కర్ణాటకలో గౌడ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా ప్రతి ఒక్కళ్ళతో నేను కలిసి బ్రతికాను, కలిసి జీవించాను, కలిసి సహవాసం చేసాను, మాట్లాడుకున్నాము, స్నేహం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. ఓకే, భూమి మీద ఇశ్రాయేల్ దేశం చాలా ప్రాముఖ్యమైనది అన్ని దేశాల కంటే, అన్ని రాష్ట్రాల కంటే. అది నేను చెప్పటమే కాదు, ఈ మధ్యకాలంలో యేసు ప్రభు నమ్మని వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. ఇశ్రాయేల్ అంత పవర్ఫుల్ కంట్రీ భూమి మీద ఏది లేదని చెబుతున్నారు యేసు ప్రభుని నమ్మని వాళ్ళు కూడా. కానీ యూదులు, భారతీయులు చాలా అన్యోన్యత కలిగి ఉంటారని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఎస్, అది వాస్తవమే. ఎందుకంటే యూదులకి కృతజ్ఞత ఉంది, యూదుల్ని ఆదరించింది భారతీయులే అనేటువంటి ఒక చరిత్ర కూడా చెబుతూ ఉంది. వేరే దేశస్తులందరూ కూడా యూదుల్ని చాలా హీనంగా, నీచంగా చూశారు. కానీ భారతీయులు హక్కును భారతీయులు అందరినీ చేర్చుకుంటారు. కొంతమంది మతపరమైన వాళ్ళు విద్వేషాలు రేపుతూ వ్యతిరేకతలు, విరోధాలు తెస్తున్నారు తప్ప అసలు మన భారతదేశం అనేటువంటిది చాలా స్వచ్ఛమైనటువంటిది నాకు తెలిసినంత వరకు. అవును కదా, చిన్నప్పటి నుండి నేను పెరిగాను కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగాను నేను. మరి సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా రాష్ట్రాలు తిరిగాను. నేను పెరిగింది నిలిచి ఉండి, అంటే నివాసం ఉండి, స్థిరంగా ఉండి కొన్ని సంవత్సరాలు ఈ 4 రాష్ట్రాల్లో పెరిగాను నేను. మిగిలిన రాష్ట్రాలన్నీ ఓ 15 రోజులు 20 రోజులు ఎక్కువ. అంటే మణిపూర్ వెళ్ళాను, మణిపూర్లో ఒక 20 రోజులు పైనే ఉన్నాను. ఢిల్లీ వెళ్ళాను, 2-3 రోజులే ఉన్నాను అంతే. సో అలాగనే కలకత్తా వెళ్ళాను, ముంబై వెళ్ళాను, చెన్నై, బెంగళూరు, ఇంకెట్లా చెప్పుకుంటూ పోతే పిల్లరా చాలా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో నేను తిరిగి సువార్త ప్రకటించడం జరిగింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇదను మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేల్ దేశాన్ని గురించి. ఇశ్రాయేల్ దేశంలో అక్కడ ఉన్నటువంటి కపెర్నహూమును గురించి. గలిలయ దేశంలో అది ఉందనకండి, గలిలయలో ఉంది. అయితే ఇశ్రాయేల్ దేశంలోని ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం గమనిస్తూ ఉంటాం. గలిలయని, యూదయని పరిపాలించడానికి ఆ దినాల్లో మరి రాజులు నియమించబడ్డారు. హేరోదు రాజు కావచ్చు, పిలాతు కావచ్చు. గలిలయుడైతే అక్కడ పంపించాలంటాడు పిలాతు. ఓకే, యేసు ప్రభు వారు కపెర్నహూములో పెరిగారు. యేసు ప్రభు వారు నజరేతులో పెరిగారు. కపెర్నహూములో ఆయన నివాసం ఉండి సేవ స్టార్ట్ చేశాడు. నజరేతులో పెరిగాడు ఆయన పుట్టిన దగ్గర నుండి. పుట్టిందేమో బెత్లెహేములో, పెరిగిందేమో నజరేతులో, కాపురం ఉందా కపెర్నహూములో, నాకులాగనే. హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు పిల్లారా ఆయన చరిత్ర చాలా గొప్పదిగా ఉండేది. ఇజ్రాయెల్ దేశం చాలా గొప్పదని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మరి గూఢాచారులు కావచ్చు, ఆ దినాల్లో వేగు చూచటానికి పంపించారు కదా, అప్పటి నుండే ఉందండి, అప్పటి నుండే ఉంది, ఇప్పుడు కాదు. గూఢాచారం అనేటువంటిది, నిఘా సంస్థ అనేటువంటిది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నంత పవర్ఫుల్గా ఏ దేశం లేదంట. అన్ని దేశాల్లో ఉంది, కానీ పవర్ఫుల్ నిఘా సంస్థ అనేటువంటిది ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది. హల్లెలూయా. అనేకమైనటువంటి సంస్థల గురించి, ఒక 3 ప్రాముఖ్యమైన సంస్థల గురించి మరి చెబుతూ ఉంది. మధ్యకాలంలో కావచ్చు, లేకపోతే అది 1930 నుండే స్థాపించబడినట్లుగా మనం గమనిస్తాము, 30వ శతాబ్దంలో. సో ఎనీహౌ పిల్లరా, సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దేశం మీదకి ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని దేశాలు వాళ్ళు ఎంతమంది దాడులు చేసినా కానీ ఎవ్వరు గెలవలేకపోయారు, ఓడించలేకపోయారు, జయించలేకపోయారు, ఏమి చేయలేకపోయారు అనేది కూడా ఒక హిస్టరీ అనేటువంటిది మనకి ప్రకటన చేస్తూ ఉంది. ఇది మామూలుగా చెప్పుకోవటం కాదు. సో ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభువారు యూదుడిగా జన్మించాడు. ఇజ్రాయెల్ దేశంలో ఆయన పుట్టాడు, పెరిగాడు. ఆయన అక్కడే కాపురం చేశాడు. కాపురం అంటే ఆయన అక్కడ ఒక నివాస స్థలం తీసుకొని ఆయన పరిచర్య చేయాలి కాబట్టి, మరి అన్నదమ్ములతో ఉండలేరు కాబట్టి ఆయన అక్కడ నివాసం ఉండి
యేసు ప్రభు ఆ కెఫర్నహూములో కూడా అనేకమైనటువంటి అద్భుతాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 26 వచనం చదువుతాం. 6వ అధ్యాయం 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. సూచన చూడటం వలన కాదు, రొట్టెలు తిని తృప్తిగా భోజనం చేసి హ్యాపీగా ఉందామని నన్ను వెతుకుతున్నారు, అంతేగాని సూచనలు చూడాలని కాదు అని అంటున్నాడు యేసు ప్రభు వారు. 27 వచ్చింది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు ఆహారము అక్షయమైనటువంటిది. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకొరకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. మీరు కష్టపడాల్సినటువంటిది క్షయమైపోయేటువంటి ఆహారం కాదు, అక్షయమైనటువంటిది, క్షయము కానటువంటిది, లయము కానటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడండి అని చెబుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఈ భూమి మీద క్షయమైపోయి లయమైపోయి ఆహారం కొరకు కష్టపడతారు. వాస్తవమే. ఒక సహోదరిని నేను చూశాను, చిన్నప్పుడు చాలా కష్టాలు పడింది. ఏదో రియా అనుకుంటా, రియా ఏదో ఉంది ఇంకా. సో కానీ నాకు కొన్ని పేర్లు గుర్తుండవు, కొంతమంది పేర్లు గుర్తుండవు, స్థలాల పేర్లు గుర్తుండవు. కానీ లైఫ్ను మాత్రం కొంచెం స్టడీ చేస్తాను, నేను బాగా అవగాహన చేసుకుంటాను. ఆమె ఎన్ని కష్టాలు పడిందంటే తల్లిదండ్రుల ద్వారా, ఎంత మోసపోయిందంటే, ఎంత బాధపడిందంటే, ఎన్ని రీతులుగా చిత్రహింసలు చేయబడిందంటే ఆమె జీవితంలో. ఆమె చెబుతూ ఉంటుంటే నిజంగా మరి చాలామంది కష్టపడి ఈ భూమి మీద జీవించే వాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది. రేప్ చేయబడింది చిన్నప్పుడే అని చెబుతా ఉంది. ముసలోడికి ఇవ్వటానికని తల్లిదండ్రులే ఆశపడి డబ్బు కోసం ఆమెను అగాధంలోకి నెట్టేయాలని, లేకపోతే భయంకరంగా ఆమె జీవితంతో ఆడుకోవాలని చూశారని కూడా ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. తర్వాత దేవుడు ఆమె కష్టాన్ని దీవించి, ఎంతో కష్టపడిందంట, కష్టాన్ని దీవించి కొన్ని లక్షల కోట్లకి అధిపతిగా చేశాడు. దేవుని స్తోత్రం. ఒక స్త్రీని బెంగళూరులో. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఇంటర్వ్యూస్ నేను కొన్ని చూశానన్నమాట. కొన్ని కష్టాలు పడిన వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా ఏ మతమైనా, నాకు అవసరం లేదు కులం మతం. కష్టపడుతున్నావా, నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను, ప్రార్థన చేస్తాను, జీవిస్తాను. దేవుని స్తోత్రం. క్రైస్తవులు అని చెప్పి, ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి కష్టపడకుండా మోసాలు చేసి, అబద్ధాలు ఆడి, దొంగతనాలు చేసి ఎంతోమందిని బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. నా దగ్గరే పాస్టర్లు అని చెప్పి, దేవుని బిడ్డలు అని చెప్పి ఎంతోమందిని మోసం చేసేది. కష్టపడటానికి ఇష్టపడిన వాళ్ళు, మోసగాళ్ళు, దేవుని పేరు చెప్పి అవమానకరంగా జీవిస్తారు. వాళ్ళ నిమిత్తమే కదా అన్ని జనాంగ మధ్య దేవుని నామం దూషించబడతా ఉందని వాక్యం చెబుతా ఉంది. వాళ్ళ నిమిత్తమే, ఇలాంటి మోసగాళ్ళ నిమిత్తమే కష్టపడని వాళ్ళు. యెహోవా ఆయన చెప్పినటువంటి మాటల్లో పాత నిబంధనలు యెహోవా అంటారు, కొత్త నిబంధనలు యేసు, అంతే. ఏమీ లేదు అక్కడ. యెహోవా అన్న రక్షకుడు, యేసు అన్న రక్షకుడు. యెహోవా అంటే సృష్టికర్త, యేసు అన్న సృష్టికర్తే. హల్లెలూయా, ఆమేన్. ఆయన సృష్టించువాడు, ఆయన రక్షించువాడు, విమోచించువాడు, విడిపించువాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతులు కష్టాజితో అనుభవించదు, నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగుననుంది బైబిల్లో 102వ కీర్తన 1వ వచనంలో. యెహోవా యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, హల్లెలూయా, ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. నువ్వు కష్టపడి పనిచేస్తే నీ చేతులు కష్టాజితో దేవుడు దీవిస్తాడు. కష్టపడకుండా మోసం చేసి బతకాలని చూస్తున్నారు క్రైస్తవులు ఈ దినాలు, దేవుని బిడ్డలు, పాస్టర్లు చాలామంది. జాగ్రత్త. కూటి కోసం సేవ చేస్తున్నారు కొంతమంది, సుఖపడటానికి. ఇది బాగుందా, లగ్జరీగా ఉందని చెప్పి మోసాలు చేస్తా, దోచుకుంటా, అబద్ధాలు ఆడతా. నేను చాలామందిని చూశాను పిల్లారా, చూసే చెబుతున్నాను, గట్టిగా చెబుతున్నా. పాస్టర్ని అని చెప్పుకుంటా, విశ్వాసం అని చెప్పుకుంటా, క్రైస్తవుని అని చెప్పుకుంటా, నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటా మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, క్షయమైపోయే లయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నారు. దేవుని యొక్క వాక్యం కొరకు కాదు, దేవుని కొరకు కాదు, సత్యం కొరకు కాదు, నీతి కోసం కాదు, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని కాదు పిల్లారా. కష్టపడండి. ఎవరినైనా దీవిస్తారండి. ఆయన చౌదరి సామ్ అంట, ఆమె కష్టపడి పనిచేస్తుంది, దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఒక అమ్మాయిని నేను విన్నాను, భర్త ఉరేసుకొని చచ్చిపోయాడో మరి ఏదో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. 7,000 కోట్ల అప్పు అయ్యాడంట. అవుతారండి బిజినెస్లో ఒక్కోసారి.
7,000 కోట్ల అప్పు అయితే ఆ భార్య ఏం చేసింది? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి బిజినెస్ కంటిన్యూ చేస్తూ 7,000 కోట్లు తీర్చేసింది, ఇంకా సంపాదించింది. అదండి నిజాయితీ. కష్టపడితే కష్టపడిన వాళ్ళల్లో దేవుడు ఉంటాడు. గంజాయిలు అమ్ముకోవటము, మత్తు మందులు అమ్ముకోవటము, లేకపోతే ఇంకా మోసాలు చేయటము, అబద్ధాలు ఆడటము, దోచుకోవటము, దొంగ సంతకాలు పెడతారు కొంతమంది. ఫోర్జరీ అంటారు చూడండి. దొంగ సంతకాలు పెట్టి ఆస్తులు కొట్టేస్తారు. దొంగలు, వ్యభిచారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదు పిల్లారా. క్షయమైపోయే లయమైపోయే ఆహారం కూడా కష్టపడతా ఉండాలి. దానికోసమే అగసాట్లు పడతా ఉండాలి ఎన్నో రీతులుగా. దేవుడు నీ కష్టాన్ని దీవిస్తాడు నిజంగా కనుక యథార్థంగా నువ్వు పనిచేస్తుంటే. నేను చాలా కష్టపడి పనిచేసాను సేవలు, యథార్థం చెబుతున్నాను. నన్ను అనుకున్నారు చాలామంది, అబ్బాయి ఈయన ఫారినర్స్ తెలుసు, ఏమో వాళ్ళంతా వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారు నా దగ్గరికి. నేను వెళ్ళలేదు. నేను ఏ దేశం, అప్పటి వరకు నా పాస్పోర్ట్ కూడా లేదు. నాకు చాలా కష్టంలో ఉండే ఆ టైంలో. సంఘం అంతా డిస్టర్బ్ అయ్యింది. ఒక పెద్ద మీటింగ్ పెట్టాను, ఒక దైవజనుడిని పిలిచి. ఏసన్న గారు నరకండి, మంచిగా జరిగింది, బాగా జరిగింది, దేవుని నా మహిమార్థం. కానీ సంఘం అంతా డిస్టర్బ్ అయిపోయింది. వాడు సంఘం పెట్టి ఆ సంఘానికి వెళ్ళిపోయి ఎటన్నీ వెళ్ళిపోతే నాకేంది, కానీ నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ అప్పుడు కష్టపడ్డా, అప్పుడు చాలా బాధపడ్డా, కృంగిపోయాను. అట్లా చాలామంది ఇంకా అటు ఇటు వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి బాధలో ఉండ, వ్యాధుల్లో ఉండ, రోధంలో ఉండ. తినటానికి తిండికి కష్టంగా ఉంది, కట్టుకోవటానికి కష్టంగా ఉంది, ఇల్లు నడవటానికి కష్టంగా ఉంది. మా పిల్లలు ఫీజులు కట్టండి, చిన్న చిన్న పిల్లలు అప్పుడు 2వ తరగతి 3వ తరగతి అట్లా చదువుతూ ఉన్నారు. 4వ తరగతి అనుకుంటాను, 2, 3, 4. సో పిల్లల్ని చదివించడం కూడా కష్టమైపోయింది. అందరూ చూస్తేనేమో ఈయనకేముందో పిచ్చు డబ్బు వస్తుందని అనుకుంటారు. ఆల్రెడీ ఎవరెవరో వచ్చి మీటింగ్లు పెడితే నేను దానికి ఇన్ఛార్జిగా ఉండి మీటింగుల్ని సక్సెస్ఫుల్ చేశాను. ఈ డబ్బంతా ఈందే అనుకుంటారు. నాకు తీరా చూస్తే అప్పులు అయిపోతాయి చివరికి. కానీ కష్టపడినందుకు దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు పిల్లల. ఓ చర్చి కట్టించాను సుభాష్ నగర్ అనేటువంటి ప్రాంతంలో. దాన్ని కట్టడానికి ఎంతో కష్టపడ్డాం. చాలామంది అనుకున్నారు నీ పిచ్చు డబ్బు వస్తుందని. ఏమి లేదు. వాళ్ళు ఇచ్చిన 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు పోగు చేసి 1,52 లక్షలు అయ్యింది అప్పుడు చర్చి కట్టడానికి. అప్పట్లోనే 2000లో 98 నుండి అనుకుంటే 2000కి అట్లాగా ఒక స్థిరంగా 2001లో అయిపోయింది. 2002లో ఇనాగ్రేషన్ చేసి. సో దానికి ఎంతో కష్టపడ్డాను. అది మీరు కొనేసుకోండి అన్నాడు. కట్టుకునేటప్పుడు కొనేసుకోండి, తీసేసుకోండి, నేను మీకు అమ్మేసేస్తాను, మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని అన్నారు. సో అలాగని కట్టిన 2 సంవత్సరాలకి తీసేయమన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది, వేదన అనిపించింది, దుఃఖం అనిపించింది. అప్పుడు చేతిలో ఏమి లేదు. వచ్చిన డబ్బంతా విశ్వాసంతో సేవలు పెట్టేస్తున్నా. పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతుంటే ఈయనకే పిచ్చి డబ్బు ఉందని అనుకునేవాడు, కోటీశ్వరుడు అనుకునేవాడు. తినటానికి కూడా కష్టం ఉండేది. కిలో బియ్యం కూడా తెచ్చి ఇప్పుడు తెచ్చుకుంటాం అనుకోండి, 1 కిలో 2 కిలోలు 10 కిలోలు. అప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది. సో ఒక దినం నేను చాలా వేదనలో రోదనలు ఉన్నప్పుడు దేవుడు మందిరాన్ని తీసేసే నీ చేతులతో నన్ను అన్నాడు. ఉదయాన్ని లేచి గడ్డపాయ తీసుకొని మొత్తం పీకేసేసి, అట్లా తర్వాత పని వాళ్ళు పిలిచేసి మొత్తం తీపిచ్చేసేసాను. ఏం చేయాలి ప్రభా, నువ్వు సేవ చేయమన్నావు, పైసా నీ జేబులో ఉండొద్దు, నీ బ్యాంకులో ఉండొద్దు అని చెప్పావు. పైసలు అన్నీ నీ సేవకి ఖర్చు పెట్టే, మీటింగ్ల వరకు అన్నట్టని ఈటని సేవ కోసమని. అప్పుడు దేవుడు అన్నాడు, జాన్ నువ్వు పడిన కష్టం వ్యర్థం కాదు, నేను వడ్డీతో సహా దేవుని స్తోత్రం పేదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు అని ఉంది కదా. సో దేవుడు అద్భుతంగా అట్లాగా చెప్పి నువ్వు బాధపడొద్దు, దిగులు పడొద్దు అని చెప్పి తర్వాత 2003లో తీసేసాము. 2003, 4 అనుకుంటా, 4లో తీసేసాము. 5, 6, 7, 8 ఈ 4 సంవత్సరాలు బాగా బాధపడ్డాం, కష్టపడ్డాం. రెంటెడ్ వాటిలో ఉంటూ పిల్లలు, ఆర్ఫనేజ్ పిల్లలు ఒక 15-20 మంది ఉండేప్పుడు వస్తా పోతూ ఉండేవాళ్ళు అనుకోండి. సో అలాగా చర్చి, మళ్ళీ మా ఫ్యామిలీ ఎక్కడ పెట్టాలో అర్థం కాల. దేవుడు అద్భుతమైన సహాయం చేసాడు పిల్లలు. ఫ్రంట్లో ఉన్నటువంటి ఇల్లు తీసుకుంటారు ఫ్రంట్కి. కొన్ని రోజులు అట్లా ఉన్నాం. తర్వాత దేవుడు మాట్లాడినట్లుగా డిపాజిట్ చేసిన జాన్ నీకు అన్నట్లుగా దేవుడు ఈ స్థలం కొనటానికి పంపించాడు. అట్లాగా అద్భుతంగా ఈ స్థలం కొన్నాను. కొని ఇక్కడ మందిరం కట్టడానికి కూడా దేవుడు, ఆర్ఫనేజ్ కట్టడానికి కూడా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. నీ కష్టాతీతం ఎటుపాదు పిల్లారు. దేవుని కొరకు నువ్వు కష్టపడితే, సేవ కొరకు నువ్వు కష్టపడితే, లేకపోతే అక్షయమైన దాని కొరకు నువ్వు కష్టపడితే, క్షయమైపోయే దాని కొరకు కాదు. కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. చాలామంది అనుకుంటారు ఆయనకి ఏమిలో కోట్లు ఉన్నాయి అనుకుంటారు. ఏమి లేదు. నా FCR అకౌంట్ చూసిన ఆఫీసర్స్ ఒక 5-6 ఆఫీసర్స్ పైన వచ్చారు. 10 మంది వరకు వచ్చి ఉంటారు. అంతా ఒక 5-6 మెయిన్కి వచ్చారు. సో వాళ్ళు ఆశ్చర్యపోయి, ఏ సార్ ఫండే లేదు. ఫండే ఎందుకు వస్తుంది?
ఎఫ్సిఆర్ ఉండాలి రూల్ కాబట్టి తీసాను, నేను లీగల్గా ఉండాలని తీసాను. సో ఏం రావట్లేదు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి వాక్యమే చెబుతాను. వాక్యం చెప్పినప్పుడు 100, 200, 500, 1000 కానుక ఇస్తారు. ఆ కానుకలే నేను సేవకి వాడేది, ఇక్కడైనా ఎక్కడైనా. తర్వాత దేవుడు నేను కష్టపడుతుంది చూసి, జాన్ నిన్ను బయట దేశాలు తీసుకెళ్తాను, సువార్త ప్రకటించాలి, నాకు సాక్షిగా ఉండాలి, నువ్వు ఇక్కడే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రాంతంలోని, ఈ జిల్లాలోని కాదు, తెలంగాణలోని కాదు, అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించాలన్నాడు. ప్రభా ఎందుకు ప్రభా, నాకు ఇక్కడే ప్రకటిస్తానని చెప్పింది. లేదు నువ్వు పాస్పోర్ట్ తీయను. అప్పుడు నేను 2005లో పాస్పోర్ట్ తీసాను. ఇన్ని కష్టాలు పడిన తర్వాత దేవుని స్తోత్రం. 2005లో పాస్పోర్ట్ తీసి కామ్గా కూర్చొని 2008 వరకు. అప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడాడు, సింగపూరు ప్రయాణం కట్టమన్నాడు. నాకెవరు తెలియదు అక్కడ. నేను వెళ్ళి ఎయిర్పోర్ట్లో అలాగే ఒక అర్ధగంట సేపు ఇట్లా చేతులు కట్టుకొని అర్ధగంట సేపు అడుగుతూ ఉన్న ప్రభు ఎందుకు తీసుకొచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి. దేవుడు నాతో మాట్లాడి నేను చేసేది పిల్లల 15 రోజులు అక్కడ ఉన్నాను. ఆ తర్వాత దేవుడు ఏం చేయాలి చెప్పాడు. కష్టపడ్డాను, సేవ చేశాను, సువార్త ప్రకటించాను. తర్వాత దేవుడు నన్ను బ్లెస్ చేసాడు, ఆశీర్వదించాడు. దేవుడు మాట్లాడి ఎవరిని అడుక్కోవాలి. ఇంతవరకు 38 సంవత్సరాలు ఒక్క వ్యక్తిని కూడా నేను అడుక్కున్నది లేదు పిల్లరా. నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది ఇవ్వండి. దేవుడిని అడుగుతాను, నేను వాక్యం ప్రకటిస్తాను, నేను ఓవరాల్గా చెబుతాను. జనరల్గా దేవుని సేవకు ఇవ్వమని చెబుతాను అంతే. ప్రేరేపణ ఉండేవాళ్ళు మాత్రమే, యథార్థంగా ఇచ్చేవాళ్ళు మాత్రమే. దేవునికి, దేవుని సేవకి నువ్వు యథార్థంగా ఇస్తే నువ్వు దీవించబడతావు. నేను అలాగ ఇచ్చాను. 38 సంవత్సరాల నుండి ఇస్తా ఉండాను. దేవుడు నన్ను దీవిస్తా ఉండి, నేను చేసే కొలది పేదలకి, అనాథులకి, దిక్కులేని వాళ్ళకి చేసే కొలది దేవుడు నాకు ఇవ్వటం ప్రారంభించాడు. దేవుడు నన్ను దీవించడం ప్రారంభించాడు. సువార్త ప్రకటించే కొలది, ఉచితంగా సువార్త ప్రకటించే కొలది, స్వచ్ఛందంగా సువార్త ప్రకటించే కొలది, ఏం ఆశించకుండా ప్రతి పల్లెలోను, మండలాల్లోనూ, తాండాసులోను, వీధుల్లోనూ ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను ఇప్పుడు కూడా. సో క్షయమైపోయే దానికోసం కష్టపడకండి, అక్షయమైన దాని కొరకు కష్టపడండి, దేవుని కొరకు కష్టపడండి, దేవుని రాజ్యం కొరకు కష్టపడండి, మనుషులకు సహాయం చేయడానికి కష్టపడండి, సువార్త ప్రకటించడానికి కష్టపడండి, నీతి కోసం కష్టపడండి, న్యాయం కోసం, సత్యం కోసం కష్టపడండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పిన అద్భుతమైనటువంటి మాట్లాడి. ఇందుకే ముద్ర వేయబడ్డాడంటే యేసు ప్రభువు, ఇందుకే ఈ భూమి మీదకి వచ్చాడంట. దేనికి? మనకివ్వటానికి. ఏది ఇవ్వటానికి? నిత్య జీవాన్ని ఇవ్వటానికి. అక్షయమైన దానికోసం మనం కష్టపడితే నిత్య జీవం మనకుంటుంది పిల్లరా. నేను అక్షయమైన దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను, నా కళ్ళెదుటకు పెట్టుకున్నాను. దర్శనం అంటాను, అప్పుడప్పుడు మీకు చెబుతూ ఉంటాను. దర్శనం అంటే మనము చూసే దాన్నే చేయటం. మనం చూడాలి, ఎప్పుడు చూడాలి, మన కళ్ళ ముందే ఉండాలి, అది దాన్ని చూస్తూ ఉండాలి, అది దర్శనం. సో దర్శనం కలిగిన వారంగా ఉండాలి పిల్లలు. మనం ప్రత్యక్షత కలిగిన వారంగా ఉండాలి. ప్రత్యక్షత అంటే దేవుడు మనకిచ్చేది, దేవుడు ఇచ్చిన దాన్ని మనం చూస్తూ ఉండాలి, దాన్ని చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగ నాకు 86 సంవత్సరాలు దేవుడు దర్శనం ఇచ్చాడు, ప్రత్యక్షతనిచ్చాడు, దర్శనం ఇచ్చాడు, దేవుడు భారం ఇచ్చాడు, దేవుడు ఆశనిచ్చాడు, కోరికనిచ్చాడు దేవుని సేవ చేయడానికి. సో సేవకు సమర్పించుకున్నాను ఆ సంవత్సరంలోనే. ఆ సంవత్సరంలోనే నెలలోనే సేవకు సమర్పించుకున్నానండి. నేను ఏప్రిల్ నెలలో ప్రభు నన్ను దర్శించాడు, మే నెలలో సేవకు సమర్పించుకున్నాను. అదే సేమ్ మంత్లోనే అనుకోండి, మే నెల కల్లా కన్ఫర్మ్ అయిపోయింది నా పిలుపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను బైబిల్ కాలేజీకి వెళ్దాం అనుకున్నా, కానీ ఆ సంవత్సరం కుదరలే, నాకు కుదరలేదు. ఎన్నో ఆటంకాలు వస్తాయండి. యథార్థంగా సేవ చేయాలనుకుంటే, నిత్య జీవం కొరకు మనం జీవించాలనుకుంటే, క్షయమైన దాని కొరకు కాకుండా అక్షయమైన దాని కొరకు మనం బ్రతకాలనుకుంటే, అక్షయమైన సంపాదించుకోవాలని ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయినా కానీ వాటిని ఎదిరించి ముందుకెళ్ళాలి. బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి నాకు ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి. సరే, అవన్నీ ఎదిరించి జయించి వెళ్తే అక్కడ కాలేజీలో తీసుకోవాలనుకున్నాను. అక్కడ కూడా ఎంతో ఆటంకాలు వచ్చినాయి. అక్కడ ఒక అరగంట సేపు బయటే నిలబడి దేవునితో మాట్లాడుతూ ఉన్నా. దేవుడు అరగంట లోపు ఆ డీన్ గారితో మాట్లాడి అద్భుతం చేశాడు. ఆ కాలేజీలోకి నేను వెళ్ళటం జరిగింది, అడుగుపెట్టడం. అదే కాలేజీలో నేను అద్భుతమైన రీతిలో దేవుని వాక్యాన్ని గొప్పగా ప్రకటించడానికి, అక్కడే నేను దేవుని మహిమపరచడానికి దేవుని ప్రయత్నించాడు. ఆ చుట్టుప్రక్కల ఆ చెన్నై మొత్తం అనేకమైనటువంటి ప్రాంతాల్లో, కెల్పాక్ గార్డెను, అన్నానూరు, లేకపోతే అయినవారం, ఇంకా చాలా ఉంటాయి, ఆవిడ వరకు అవన్నీ కూడా తిరిగి మొత్తం చెన్నై అంతా తిరిగి సువార్త ప్రకటించేవాళ్ళం. వీధి వీధుల్లో, సందులో, గల్లీల్లోనికి, స్లమ్ ఏరియాస్ అన్నిటిలోని పేదలకు సువార్త ప్రకటించేవాళ్ళం. ఇప్పటికీ పేదలకే సువార్త ప్రకటిస్తామండి. దేవుని స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం కొరకు మనం కష్టపడాలి పిల్లరా. అక్షయమైన దాని కొరకు కష్టపడాలి. అలాగే దేవుడు నన్ను దీవించాడు పిల్లారా, నా జీవితాన్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి రీతిలుగా నేను దేవుని సేవలు బలపడ్డాను. హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఇంకొక సేవ స్టార్ట్ చేసి సరూర్ నగర్లో సేవ చేస్తూ ఇంకో బైబిల్ కాలేజ్ చేయాలనుకున్నా, కుదరలేదు ఆ సంవత్సరం. మళ్ళీ మరుసటి సంవత్సరం దేవుడు నా సీట్ ఇస్తే కష్టపడి అక్కడ కూడా ఎంతో కష్టపడి నిత్య జీవం కొరకు కష్టపడ్డాను, సేవ కొరకు కష్టపడ్డాను, నీతి కొరకు కష్టపడ్డాను, వాక్యం కొరకు కష్టపడ్డాను. ప్రైజ్ ది లార్డ్. కష్టపడండి పిల్లారా, కష్టపడండి. చాలామంది నన్ను చూస్తే ఆయనకేముంది కోటీశ్వరుడు అనుకుంటా. ఏముండదు. ఎప్పుడప్పుడు అడుగుతూ ఉంటా, ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటా. నీతి కోసం ఆకలి దప్పులు ఉండాలి పిల్లారా. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఏది తిందుమా, ఏది త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని బాధపడుతున్నారా, చింతలో ఉన్నారా, చీకులో ఉన్నారా, దిగుల్లో ఉన్నారా, విచారంలో ఉన్నారా? ప్రభు కోసము క్షయమైపోయే దాని కొరకు కాకుండా ప్రభు కోసం అక్షయమైన దాని కొరకు కష్టపడండి. నిత్య జీవాన్ని పొందుతారు. అది దేవుడు మనకిస్తాడు. డు నాట్ వర్క్ ఫర్ ఫుడ్ దట్ స్పాయిల్స్. స్పాయిల్స్, స్పాయిల్స్. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 verse 27. Do not work for food that spoils, but for food that endures to eternal life, which the Son of Man will give you. On him God the Father has placed his seal of approval. Praise the Lord. Of approval. Hallelujah. Wow. అప్రూవ్ చేస్తున్నాడండి. అప్రూవ్ అవ్వాలి కదా, అప్రూవల్ అని ఉంది ఇక్కడ. హిజ్ అ సీల్ ఆఫ్ అప్రూవల్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వావ్. ఆన్ హిమ్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ ప్లేస్డ్. ఫాదర్, గాడ్ ద ఫాదర్ హ్యాస్ ప్లేస్డ్ హిజ్ అ సీల్ ఆఫ్ అప్రూవల్. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. మీరు క్రియలు చేయట్లేదు, దేవుని క్రియ. మీరు సూచక క్రియలు వెంబడించటానికి నన్ను వెంబడించట్లేదు. మీరు ఆహారం కొరకు వెంబడిస్తూ ఉన్నారు, లోక సంబంధమైన ఆహారం కోసం. ఎంతోమంది సేవకులు కూడా, దేవుని బిడ్డలు కూడా ఈ దినాల్లో లోక సంబంధమైన ఆహారం కొరకు వెంబడిస్తున్నారు, స్వస్థతల కొరకు వెంబడిస్తున్నారు, కార్ల కొరకు, బిల్డింగ్ల కొరకు. యేసు ప్రభు నమ్ముకుంటే దీవిస్తాడంటే కదా, బాగు చేస్తాడంటే కదా, స్వస్థపరుస్తాడంటే కదా. యేసు బాగు చేస్తాడు, కానీ జీవితాలు బాగుపడాలి ముందు. ఈ జీవితం బాగుపడకుండా స్వస్థత పొందితే లాభం ఏముంది? సరే, స్వస్థత పొందిన తర్వాత జీవితాన్ని యేసు ప్రభుకి ఇచ్చేసేయి, లేకపోతే విడుదల పొందిన తర్వాత యేసు ప్రభు జీవితం ఇచ్చేసేయి. నువ్వు అనుకున్నా జరిగిన తర్వాత దేవునికి ఇచ్చేసేయి నీ జీవితాన్ని. మొక్కుకుంటారు కొంతమంది అలాగా. సరే, మొక్కుకున్నారా, అయినా ఉపాయం దేవునికి ఇచ్చేసేయండి. జరిగిన తర్వాతే కాదు, చాలామంది జరిగిన తర్వాత దేవుని సన్నిధిలో పిల్లరా, మీరు క్షయమైపోయే దానికోసం మీరు ప్రాకులాడొద్దు, మతంలోకి వెళ్ళొద్దు. గర్వాపస్ అంటున్నారు ఈ దినాల్లో. తన ఇంటికి తను ఇల్లేంటి? మన ఇల్లు అసలు దేవుని ఇల్లు. మనం ఎక్కడి నుండి వచ్చాం? దేవుని ఇంట్లో నుండి వచ్చాం, దేవుని నోటిలో నుండి వచ్చాం, దేవుని హృదయంలో నుండి వచ్చాం, దేవుని యొక్క అంతరంగములో నుండి, దేవుని యొక్క హృదయాంతరంగములో నుండి మనం వచ్చాము. హల్లెలూయా. దేవుని యందు పిల్లారా, మనము దేవుని వాక్యం సెలవిస్తుంది, జగత్పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత ఏర్పాటు చేయబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో కాబట్టి మన ఇల్లు దేవుని నివాస స్థలం, మన ఇల్లు యేసు ప్రభు యొక్క నివాస స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అలా వెళ్ళిపోతారు తిరిగి మళ్ళీ మతంలోకి, మళ్ళా ఆచారాల్లోనికి, సాంప్రదాయాల్లోనికి, పద్ధతుల్లోనికి, లోక సంబంధమైనటువంటి. అందుకే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పేతురు అంటాడు, క్షయమైపోయేటువంటి, లయమైపోయేటువంటి వెండి బంగారముల లాంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన, నీతిమంతులుగా తీర్చేటువంటి యేసు రక్తము చేత విమోచించబడ్డారు అని అంటాడు. దేవుని స్తోత్రం. మనం విమోచించబడాలి పిల్లారా యేసు రక్తము చేత. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము మన శుభ్రంగా కడిగేస్తుంది మన మనస్సాక్షిని, మన హృదయాన్ని, మన అంతరంగాన్ని, మన లోపల ఉన్నటువంటి చెడుని, అక్రమాన్ని, అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని, దగాన్ని, విరోధమైన స్వభావం, వ్యతిరేకమైన స్వభావం, అసూయ, ద్వేషం, కుళ్ళు,
కుళ్ళు ఉంటుంది చాలామందికి. ఎస్, ఎవడి హృదయంలో కుళ్ళుండిద్దో ఆ హృదయం చెడిపోయిద్ది. అంతే కదా, కుళ్ళుంటే చెడిపోయిద్ది కదా. ఏ చెట్టుకి కుళ్ళిపోయిన పండుండిద్దో ఆ చెట్టు ఇడిచిపెట్టిద్దట దాన్ని కింద పడిపోవటానికి. పడిపోయిద్ది, పతనం అయిపోయిద్ది, పాడైపోయిద్ది, మట్టిలో కలిసిపోయిద్ది. కుళ్ళు పెట్టుకోవద్దు. చాలామంది కుళ్ళు ఉంటుంది. బాగుపడిపోతున్నాడని, ఎక్కువ పని చేస్తున్నాడని, కొంతమందికి ఎక్కువ సువార్త ప్రకటిస్తున్నా, మీటింగ్లు పెడుతున్న కుళ్ళు ఉంటుంది. మంచి పాటలు పాడుతుంటే స్టేజీలు ఎక్కి కుళ్ళు ఉంటుంది. చిన్నపిల్లలను చూసి కూడా, చిన్నపిల్లలను చూసి పెద్దోళ్ళు కుళ్ళుకుంటారండి. మా పిల్లల కంటే వాళ్ళ పిల్లలు బాగా ఎదిగిపోతున్నారని. పాడనియండి, స్తుతించనియండి, ఆరాధించనియండి, ప్లే చేయనియండి. గిటార్ కానీ, కీబోర్డ్ కానీ, లేకపోతే డ్రమ్స్ ప్లే చేయనియండి, 10 తంతుల సితారాతో దేవుని స్తుతించనియండి. ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేయండి పిల్లారా. ప్రతి ఒక్కరిని కూడా అందరూ దేవుని స్తుతించాలి. లయము కానటువంటి, క్షయం కానటువంటి, నాశనము కానటువంటి నిత్య జీవము కోసము పోరాడమని చెప్పాలి అందరినీ. అదే యేసు ప్రభు చెబుతూ ఉంది. మీరు నిత్య జీవము ఇచ్చేటువంటి దాని కొరకు పోరాడతలేదు, అందుకు నన్ను వెతకట్లేదు. 28 చాప్టర్, John's Gospel chapter 6, 28 verse. Then they asked him, what must we do to do the works God requires? Jesus answered, the work of God is this, to believe in the one he has sent. He has sent. ఆయన ఎవరినైతే పంపించాడో ఆయన యందు విశ్వాసం ఉంచటమే క్రియ, దేవుని క్రియ. ద వర్క్, పని. దేవుని పని చేయండి, దేవుని పని చేయండి. తినటానికి కాదు, సుఖపడటానికి కాదు, క్షయమైపోయే దానికోసం కాదు, స్పాయిల్ అయిపోయే దానికోసం కాదు, తాడైపోయే దాని కొరకు కాదు. మీ కష్టాన్ని ఎక్కువ పడేది దేవుని కోసం కష్టపడండి. దేవుని సేవ కొరకు కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కష్టపడి సేవ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళని ఎంకరేజ్ చేయండి పిల్లరా. కష్టపడే వాళ్ళ కష్టాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు. నేను చూశాను చాలామందిని రిక్షాలు తొక్కుంటా ఐఏఎస్లు అయ్యారు. వాళ్ళ పిల్లలు రిక్షాలు తొక్కుంటా ఐఏఎస్లు చేశారు. తల్లిదండ్రులు పొకోడీలు అమ్ముకుంటా, చిన్నదే పొకోడీ, కానీ అదే ఐఏఎస్ చేసింది వాళ్ళ బిడ్డల్ని. తెలుసా మీకు? వ్యవసాయం చేస్తా, కూలి పనులు చేసుకుంటా ఐఏఎస్ పాస్ చేశారండి. నేను ఐఏఎస్లో పాస్ అయినామ్మా అంటే ఆమెకేం అర్థం కాదు. తల్లికి కూలి పని చేసుకునేది కదా. సరే నాన్న ఇంటికి రానా అంటుంది, తొందరగా ఇంటికి రానా అంటుంది. ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ఆమెకి. ఐఏఎస్ అంటే కూడా తెలియదు. కానీ ఆ పిల్లలు కష్టపడి చదువుకున్నారు. ఎంతోమంది పిల్లలు నేను చూశాను ఇట్లాగా. కష్టపడండి, మీ కష్టార్జితం దేవుడు దీవిస్తాడు. ఒక్కోసారి బైబిల్ సెలవిస్తూ ఉంది, పరుగెత్తు వాని వలనైనను ప్రయాసపడు వానిలైనను కాదు, కానీ కరుణించు దేవుని వలన ఆనంద దేవుని వాక్యంలో. రోమాపత్రిక 2వ అధ్యాయం మీరు చదువుకుంటే కరుణించే దేవుని వలన విద్దంట. ఎస్, దేవుని కరుణ ఉంటుంది. కష్టపడండి. కష్టపడకుండా సుఖపడి దేవుడా దేవుడా అని గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే ఎట్లాగని అంటారు పెద్దలు. అవును, మరి గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడు ఏంది? కష్టపడండి, పని చేయండి. చర్చికి వచ్చినప్పుడు చర్చి ఓడవండి, చర్చిలో కార్పెట్లు వేయండి. చర్చిలో ఏదన్నా పనులుంటే, లైట్లు పాడైపోతే, పని చేయకపోతే ఎలక్ట్రీషియన్ పని చేయండి. ఏసీ పని చేయట్లేదు పని చేయండి, కూలర్ పని చేయట్లేదు పని చేయండి. మీకు ఏ పని వచ్చో, ఏ పరిచర్య వచ్చో ఆ పరిచర్య చర్చిలో ఫ్రీగా చేయండి, స్వచ్ఛందంగా చేయండి, ఇష్టంగా చేయండి. ఇది సేవ, సమాజం అందరి కొరకు చేసేది చర్చి అంటే. ఒక్కళ్ళ కొరకు కాదు, పాస్టర్ గారి కొరకు కాదు పిల్లలు. కొంతమంది పని చేయరు, వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ చైర్లు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టరు, ఇంకోళ్ళు తీసుకొని పెట్టాలి చైర్లు. ఇలా కాదు, కష్టపడాలి పిల్లరా. మీ పొలంలో కష్టపడండి, మీ ఇంట్లో కష్టపడండి. బలం లేదా, ఆరోగ్యం లేదా, ప్రార్థన చేయండి. దేవుడు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. జ్ఞానం లేకపోతే దేవుడిని వాక్యం సెలవిస్తాడు. అతడు దేవుడిని అడగాలి, అది అతనికి అనుగ్రహించబడుతుంది అని ఉంది.
బలం లేకపోతే దేవుణ్ణి అడగాలి, శక్తి లేకపోతే దేవుణ్ణి అడగాలి, ఆరోగ్యం లేకపోతే దేవుణ్ణి అడగాలి, బుద్ధి లేకపోతే దేవుణ్ణి అడగాలి. ఏదైనా కానీ దేవుడు ఇస్తాడండి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు దేవుడు, ఎక్కువగా ఇస్తాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు పిల్లారా, ఆయన చేయలేదంటూ ఏది లేదు, అన్నీ చేస్తాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగితే ఏదైనా నీకు చేస్తాడు పిల్లారా. నేను అలాగే చేశాను. నేను ఒక జత బట్టలతోనే ఇల్లిడ్స్ పెట్టి వచ్చేసేది సేవకి. ఒకే ఒక జత నా పెట్టెలో ఉండే, ఒక చిన్న పెట్టె, ఒక 30 రూపాయలు పెట్టి పెట్టుకున్నాను. దాంట్లో ఒక బైబిలు, ఒక టవలు, ఒక ప్లేటు, ఒక జత బట్టలు, ఒక లుంగి, ఇది తీసుకొని వెళ్ళిపోయాను అనమాట చెన్నై. అక్కడ నుండి అయ్యే తీసుకొని వచ్చాను. మళ్ళీ వాటినే నేను రాత్రులు ఉతుక్కొని బోరు దగ్గరికి వెళ్ళి ఊరి అలపల, అక్కడ కొత్తపేటలో ఉంటుంది, సరూర్ నగర్ దగ్గర కొత్తపేట, దిల్సుఖ్ నగర్ దాటిన తర్వాత అక్కడ ఒక హాస్టల్ ఉంటుంది, అక్కడ కోర్టు ఉంటుంది. దాని ఎదురుగా అంతా ఆ స్థలాలన్నీ కూడా చాలా అడవిలాగా ఉండే అప్పట్లో, ఎడారి ప్రాంతాలు, ఎవరు భయపడేవాళ్ళు అట్టు వెళ్ళటానికి ప్రజలు. అయితే అక్కడ ఇల్లు కట్టేసి, ఒక రూమ్ కట్టేసి అట్లా ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. నేను ఆ రూమ్ బాగు చేసుకొని అక్కడ ఉండేవాడిని. ఎవరన్నా వచ్చి చెప్పుకోవచ్చులేని, ఎందుకంటే 100 రూపాయలు కట్టుకోవటానికి కూడా కష్టంగా ఉండేది. రూమ్ ఖాళీ చేశా, 100 రూపాయలు కట్టలేక రెంట్. సో బోర్ దగ్గరికి వెళ్ళి, రాత్రులు వచ్చి బోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ జత బట్టలు ఉతుక్కొని, ఆ టవలు కట్టుకొని, లుంగి కప్పుకొని, ఓ చాప 10 రూపాయలకి ఈత చాప దొరికేది. ఈత చాప అంటే సన్నది కాదు, ఈ ఈత చెట్లు యొక్క చాప 10 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. అది వేసుకునేవాడిని. ఇక అవే చక్కగా పనుకునేవాడిని, నీళ్ళు తాగేసేసి. అన్నం కూడా ఉండేది కాదు. ఎవరు పెడతారు? ఎవరైనా పెడితే తినేవాడు, లేకపోతే లేదు. దేవుడు అన్నాడు, ఎవరిని అడుక్కోవద్దు, నీ కష్టాలు చెప్పొద్దు, నీ బాధలు చెప్పొద్దు, నేను అద్భుతాలు చేసిన తర్వాత చెప్పు, సాక్షిని కృతజ్ఞతగా. దేవుని స్తోత్రం. అలాగ అద్భుతాలు దేవుడు చేశాడు. కష్టపడండి పిల్లారా, మీ సేవలో కష్టపడండి, మీ ఇంట్లో కష్టపడండి. ఇంట్లో కూడా నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాత్రి పగలు నేను పనిచేసేవాడిని, వ్యవసాయం చేసేవాడిని. నా మైండ్ ఒకసారి బాగుండేది కాదు. వెళ్ళిపోయి ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయి, ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయి రోడ్ల మీద పనుకునేవాడిని. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అక్కడ పడేస్తే తినేసేసి, పెళ్ళి ఇస్త్రాకుల దగ్గర పడేస్తే కుక్కలతో పందులతో కలిసి కళ్ళబడి తిని అట్లా కూడా బతికాను కొన్ని రోజులు. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత కష్టపడాలని నేర్చుకున్నాను. ఇష్టంగా కష్టపడాలి, సంతోషం అక్షయమైన దాని కొరకు ఎలా కష్టపడ్డాను. లోక సంబంధంగా నేను జీవించినప్పుడు చీకటి శక్తుల చేత పీడించబడి కష్టపడ్డాను. కానీ ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాక నా మనసు మారింది, హృదయం మారింది, నూతన పరచబడినవి, మంచి తేటగా కనబడతా ఉంది లైఫ్, తేటగా చూస్తున్నాను అన్నిటినీ. సో దేవుని సేవ చేయాలి, నీతి కోసము, న్యాయం కోసము, సత్యం కోసం, ధర్మం కోసం, దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, ప్రజల కోసము మేలు చేయటానికి, మంచి జరగటానికి, దీవెనకరంగా ఆశీర్వదించడానికి సేవ చేయాలి. క్రైస్తవులు కష్టపడి పని చేయాలి. వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా కానీ మోసం చేసి, ముంచే చేసి, అబద్ధాలు ఆడి, దొంగతనాలు చేసి సొమ్ము సంపాదించుకొని బతుకుతాం అనుకోవద్దు. అలా కట్టుకున్న ఇంట్లో నువ్వు జీవించినా కానీ శ్మశానంలో నువ్వు జీవిస్తున్నట్టే పిల్లారా, శవపేటికలో నువ్వు పనుకున్నట్టే. ఎందుకో తెలుసా? ఎంతోమంది బాధపడతా ఉండారు. నువ్వు అన్యాయం చేసినందుకు, మోసం చేసినందుకు, దగా చేసినందుకు వాళ్ళు రోధిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, వేదంతో ఉన్నారు. వాళ్ళందరూ ఉసురు తగులుతుంది, జాగ్రత్త. అందుకే ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, మోసం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఆడి మోసంతో సంపాదించినటువంటి ఆ సొమ్ముతో నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత సుఖపడినా, ఎన్ని ఏసీ కార్లు, నువ్వు కార్లు ఎన్ని కొనుక్కొని, చాలామంది దినాలు క్రైస్తవ సంస్థలు పెట్టి, సేవకులు మీటింగులు పెట్టి, గొప్పగా దాన ధర్మాలు చేస్తున్నామని చెప్పి, గిఫ్ట్లు ఇస్తున్నామని చెప్పి పాస్టర్లకి, చర్చిస్కి ఇచ్చి మోసాలు చేసి కోట్లు సంపాదించుకొని, కార్లు కొనుక్కొని, బిల్డింగులు కట్టుకొని బయట దేశాలకు వెళ్ళిపోయి సుఖపడతా ఉండారు. అట్లా కాదు పిల్లగా. దేవుడు నన్ను వెళ్ళమన్నాడు బయట దేశాలకు. ఎందుకో తెలుసా? ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాను, నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. హల్లెలూయా. అక్కడ సువార్త ప్రకటించి, దేవుడు నాకు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను పంపించేటప్పుడు, బాగా కష్టంలో ఉండాలి. ఎప్పుడు కష్టంలో ఉంటాను, దేవుడు నాతో మాట్లాడతాడు. జాన్, ఇక్కడ చేసే పని కంటే ఇంకో చోట నువ్వు పని చేయడానికి నేను నీకు పని ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. కొన్ని ఆఫీసులు కూడా ఏం చేస్తారు, ప్రమోషన్స్ ఇచ్చి ఒకసారి పంపిస్తారు. కొన్నిసార్లు బయట దేశాలు కూడా పంపిస్తారు, ఫారిన్ కంట్రీస్ కూడా పంపిస్తారు. ప్రమోషన్స్ ఇచ్చో, లేకపోతే ఎక్కువ శాలరీ ఇచ్చో, ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చో. అలాగే దేవుని సేవలో కూడా పిల్లారా, కష్టపడిన వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఇప్పటికీ కష్టపడతానే ఉంటాను నేను, ఇప్పటికీ కూడా కష్టపడతా. ఏ రోజు ఆ రోజే, ఏ నెలది ఆ నెలే.
ఇప్పుడు నెక్స్ట్ మంత్ కట్టాల్సింది ఎలాగో తెలియదు, ఒక్కోసారి అయోమయం. ఈ నెలవారి కట్టే చేశాను, ఇప్పుడు నెక్స్ట్ మంత్ కట్టాలి. ఒకటి వచ్చిందంటే 1వ తారీఖు 10వ తారీఖు వరకు కట్టాల్సింది చాలా ఉంటాయి బిల్లులు. కానీ అన్ని బిల్లుల కోసం ప్రభు మీద ఆధారపడదు. చాలామంది అనుకుంటారు ఆయనకి ఏముంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాడు, చాలా డబ్బు వస్తుంది, చాలా డబ్బు ఉంది ఆయనకు అనుకుంటారు. లేదు పిల్లరా, నా బ్యాంకులన్నీ నీళ్ళు ఉంటాయి, ఇంకా అప్పులు ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా, సేవలో ఖర్చు పెడతా ఉంటాను ఇట్లాగనే. సో పరిచర్యలో మనం ఇచ్చింది కూడా ఎక్కడ పోదు, విత్తనం ఎక్కడికి పోదు, అది మొలిసిద్ది, అది ఎదిగిద్ది, ఫలించి. ఎందుకంటే దేవుని తోటలో ఉంది, దేవుని మందిరంలో ఉంది, దేవుని సేవలో ఉంది, దేవుని పరిచర్యలో విత్తిన విత్తనం అది. నీ యొక్క సమయం కావచ్చు, నీ డబ్బు కావచ్చు, తెలివి కావచ్చు, బుద్ధి కావచ్చు, నీ యొక్క ప్రార్థనా సమయం కావచ్చు, లేకపోతే సేవ చేసిన సమయం కావచ్చు, ఇంక ఏదైనా కానీ, సువార్త ప్రకటించింది కావచ్చు, ఉచితంగా సువార్త ప్రకటించావు, ప్రార్థన చేసావు, బ్లెస్ చేసావు. ప్రార్థన చేసి వాక్యం చెప్పి అడుక్కోవద్దు, వాళ్ళు ఇస్తే తీసుకొని లేకపోతే లేదు. యేసుప్రభు చెప్పింది అదే. సో కాబట్టి పిల్లరా, కష్టపడాలి, మనము దేవుని కార్యాలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. విశ్వాసం ఉంచండి దేవుని యందు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. 30వ వచనం చదువుకుందాం ఇప్పుడు, యోహాను సువార్త 6:30. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకములో నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పి. నువ్వేం చేస్తున్నావు, ఏమిస్తున్నావు మాకు, నిన్ను నమ్మటానికి అని అంటున్నారు. చూసారా, ఇక్కడ ముడి దీనికే పెడుతున్నారు, మళ్ళా ఆహారానికే, క్షయమైపోయేదానికే పెడుతున్నారు. అంత చెప్పినా కానీ మళ్ళీ యేసు ప్రభు ఏమంటున్నాడు 32వ వచనంలో, వర్స్ 32, జాన్స్ గాస్పల్ 6:32. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచూ ఉన్నాడు. మోషే మీకు పరలోకము నుండి వచ్చిన ఆహారం ఇవ్వలేదు, కానీ నా తండ్రి, నన్ను పంపిన నా తండ్రి మీకు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జీసస్ said to them, I tell you the truth, it is not Moses who has given you the bread from heaven, but it is my Father who gives you the true bread from heaven. My Father who gives you the true bread from heaven. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. For the bread of God is he who comes down from heaven. He who comes down. వావ్, అద్భుతంగా ఉంది కదండి ఇక్కడ. For the bread of God is he who comes down from heaven and gives life to the world. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడు మీకు పరలోకపు ఆహారము అని అంటున్నాడు. ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అనిరి. కావున వారు, ప్రభువా ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ వాళ్ళదంతా ఆహారం దగ్గరే ఉంది. మనిషి యొక్క తలంపులు ఎక్కడికన్నా ఎంతన్నా బోధ వినండి, ప్రార్థన చేయండి, ఇక చివరికి మళ్ళీ అక్కడికే వస్తుంది. ఆహారం దగ్గరికి, వస్త్రాల దగ్గరికి, సుఖపడటము, డబ్బు సంపాదన, కారులు, మిద్దెలు, మేడలు, పొలాలు, భూములు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. పాస్టర్లకి, విశ్వాసులకి, దేవుని బిడ్డలకి అందరికీ ఆశలు ఎక్కువైపోయినాయి. అన్నీ అడితేసి ఇటు తిప్పి అక్కడికే తీసుకొస్తారు. మళ్ళీ వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని. సార్ దే సెడ్, ఫ్రమ్ నౌ ఆన్ గివ్ us దిస్ బ్రెడ్. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేనే జీవాహారాన్ని. Then Jesus declared, I am the bread of life. He who comes to me will never go hungry, and he who believes in me will never be thirsty. Praise the Lord. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. But as I told you, you have seen me and still you do not believe. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. All that the Father gives me will come to me, and whoever comes to me
ఐ విల్ నెవర్ డ్రైవ్ అవే. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వాని నేనేమాత్రమునో త్రోసివేయను, బయటకు త్రోసివేయను. ఫర్ ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ నాట్ టు డూ మై విల్ బట్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ హూ సెంట్ మీ. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. మై విల్, ఇట్ ఈస్ నాట్ మై విల్ బట్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ who sent me, and this is the will of him who sent me, that I shall lose none of all that he has given me, but raise them up at the last day. ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. 41వ వచనం, యోహాను సువార్త 6:41. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తం, అంత్య దినమున నేను వానిని లేపుతును. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనను గూర్చి సణుగుచు, ఆయన యోసేపు కుమారుడైన క్రీస్తు కాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీర సంబంధమైన పుట్టుక దగ్గరకు వస్తున్నారు. మళ్ళా యేసు ప్రభు ఏమనంటే నేనే జీవాహారాన్ని, పరలోకము నుండి దేవుని ద్వారా తండ్రి ద్వారా పంపబడినటువంటి జీవాహారం నేనే. మోషే మీకు జీవాహారాన్ని పంపలేదు, మీరు తిన్న ఆహారం జీవాహారం కాదు, మీ పితరులు తిన్న ఆహారం జీవాహారం కాదు. మీ పితరులు తిన్న ఆహారం అరిగిపోయింది, మళ్ళా తిన్నారు, మళ్ళా కావాలన్నారు, కొట్లాడారు, గొడవలు పెట్టుకున్నారు. ఎంతోమంది ఇంకా తిని తిని చనిపోయారు కూడా, నాసిక రంధ్రాల్లో కంపు కొట్టి చనిపోయారని ఉంది వాక్యంలో. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నన్ను తినువాడు నిత్యము జీవిస్తాడు, నన్ను తినువాడు ఆకలి కొనడు దప్పికొనడు. ఇక అన్నాడు ఆకలి కొనడు దప్పికొనడు. సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పింది అదే, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు అన్నాడు, దప్పికొనడు అన్నాడు. ఇక్కడ అంటున్నాడు నన్ను తినువాడు దప్పికొనడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మాట కదండి ఇది. నిజంగా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని యేసు ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నన్ను ఎవడైతే తింటాడో వాడెన్నడూ దప్పికొనడు అని చెప్పాడు యేసు ప్రభు. అది మాత్రం కాదు, నా యందు కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమని నేను వానిని లేపుతును. Yet these Jews began to grumble about him because he said, I am the bread that came down from heaven. I am the bread that came down from heaven. Jesus said, my friends. ఈ దినం యేసు ప్రభు చెబుతా ఉన్నాడు, పరలోకములోని దిగి వచ్చిన జీవాహారము నేనే. యేసు ప్రభు కొరకు కష్టపడండి, నిత్య జీవం కొరకు కష్టపడండి, పరిశుద్ధాత్మ కొరకు కష్టపడండి. హల్లెలూయా. సువార్త ప్రకటన కొరకు, సత్యం కొరకు, నీతి కోసం కష్టపడండి పిల్లారా. క్షయమైపోయి, లయమైపోయి, పాడైపోయి, స్పాయిల్ అయిపోయేటువంటి ఆహారం కొరకు కాదు, దాని కొరకే కష్టం అంతా. ఒక మనుషుడు అన్నాడు, కోటి విద్యలు కూటి కొరకే కదా అయ్యగారు అని అన్నం పెట్టాడు. అన్నం పెట్టి మోసం చేశాడు, అన్నం పెట్టి గొంతు కోసాడండి. తడుగుడ్డలతో గొంతు కోస్తారంట చూడండి. అసలు నేను చనిపోవాల్సింది ఆయన వలన. పాల్ డేవిడ్ అనే అతను హైదరాబాద్లో ఉంటాడు, సేవకుడే, పాస్టరే. ఒకప్పుడు బిలీవర్ చర్చిలో ఉన్నాడు. నమ్మాను, బాగా నమ్మాను. ఆ బిలీవర్ చర్చిలో చేసిన వాళ్ళు చాలామంది మోసాలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ అని, జీవరత్నం అని, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా మోసం వాళ్ళ ద్వారా మోసాలు జరిగినాయి. వాళ్ళు కూడా మోసాలు చేసిన వాళ్ళు కొంతమంది, వాళ్ళ ద్వారా మోసాలు జరిగినాయి. మోసగాళ్ళు ఉండారు పిల్లరా, తడిగుడ్డతో గొంతులు కోస్తారు. అసలు చనిపోవాల్సింది నేను, భూమి మీదే ఉండకుండా నాశనం చేయాలని చూసాడు అపవాది ఆయన ద్వారా శోధించి. అట్లా ఎంతోమంది శోధిస్తారు మనల్ని, బలహీనపరచాలని చూస్తారు. జాగ్రత్త. కూటి కోసం అని చెబుతారు. అసలు ఆ మాట చెప్పినప్పుడు నాకెందుకు ఆయన మీద సందేహం వచ్చింది. అసలు ఎట్లాంటి వాడి దగ్గరికి ఎందుకు వచ్చానో అనిపించింది మనసులో. కానీ ఎందుకు ఒక ఆశ, ఇంకా ఎక్కువగా డబ్బులు వస్తే మనం ఇచ్చేదానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఏదో కొంచెం ఇస్తానన్నారు కదా, అవి వస్తే ఇంకెక్కువ అనాథులను పోషించవచ్చు, దిక్కులేని వాళ్ళని, విధవరాళ్ళని. అప్పటికి అనాథుల్లో 15 మంది అనాథుల్ని పోషించడానికి దేవుడు కృపనిచ్చాడు. సేవ చేయడానికి, ఉచితంగా సువార్త ప్రకటించడానికి, మీటింగ్లు పెట్టడానికి, అనేక ప్రాంతాలు ఎంతో గొప్ప సేవ చేయడానికి. కానీ ఏదో ఒక శోధన వచ్చింది. శోధనలు వస్తాయి పిల్లారా. సేవకులే, దేవుని బిడ్డలే. అక్షయమయ్యే దాని కొరకు కష్టపడండి, క్షయమైపోయే దాని కొరకు కష్టపడతా ఉన్నారు. కోటి విద్యలు కూటి కొరకు అని చెబుతూ ఉన్నారు. కూటి కోసం, ఒక్క పూట కూటి కోసం.
యోసేపు ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యోసేపు లాంటి భ్రష్టుడు కానీ వ్యభిచారి కానీ మీలో ఉండాడేమో ఒకసారి పరిశీలన చేసుకోండి అని చెబుతా ఉంది వాక్యం. పూట కూటి కోసము కోటి విద్యలు అంటారు. కోటి విద్యల్లో కొన్ని విద్యలు ఏంటి? అబద్ధపు విద్యలు, అవి కూడా మోసపు విద్యలు. మోసాలు చేస్తున్నారు ఈ దినాల్లో క్రైస్తవులు. దేవుని బిడ్డలు జాగ్రత్త. అక్రమము విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోయింది. అన్యాయము, అక్రమము, మోసము, దగ, అబద్ధాలు, ఇది సాతాను యొక్క పిల్లలు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచ్చిన దగ్గర మీరు చదవండి. వాడు అపవాది, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. మీరు అపవాది, మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు అని అంటూ ఉన్నాడు యేసుప్రభు. అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు అపవాది పిల్లలు, సాతాను పిల్లలు, దయ్యపు పిల్లలు, చీకటాత్మ పిల్లలు, వ్యభిచారం వల్ల పుట్టినటువంటి వాళ్ళు. తల్లిదండ్రులు కూడా కళంకం చేస్తారు ఇట్లాంటి వాళ్ళు, అబద్ధికులు, దొంగలు. కష్టపడండి. ఎందుకు అత్యాశ పడతారు? ఎవడో డబ్బు కోసం. ఒకవేళ అది మోసం అని తెలిస్తే ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేసేయాలి. పైసలు తీసుకోవద్దు. నీకు మంచి అని తెలిస్తేనే, కష్టపడుతున్నప్పుడు నీకు ఇది మంచి అనిపిస్తేనే దాన్ని వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళని మోసం చేసి, వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళని హింస పెట్టి, వాళ్ళని అరాచం చేసి, వాళ్ళకి పోలీస్ స్టేషన్లకు అప్పగించి, జైల్లో పెట్టించి, ఎంత క్రూరులంటే అంత క్రూరులండి. నీచులు, దుర్మార్గులు. క్షయమైపోయే ఆహారం కొరకు ఇన్ని అబద్ధాలు ఆడతారు, ఇన్ని నాటకాలు ఆడతారు, ఇన్ని వేషాలు వేస్తారు, ఇన్ని కథలు పడతారు. నాశనమే, నీ యొక్క అంతం నాశనమే. జాగ్రత్త. సర్వనాశనం మామూలుగా కాదు. దేవుడు అంటున్నాడు నిర్గమాకాండ 22వ అధ్యాయం 22 నుండి 27 వరకు చదువుకండి. అన్యాయం చేస్తే, మోసం చేస్తే, దగా చేస్తే, విధవరాళ్ళని దోచుకుంటే, తల్లిదండ్రులు లేని వాళ్ళు, దిక్కులేని వాళ్ళకి బాధ పెట్టి దోచుకుంటే, అన్యాయం చేస్తే దేవుడు విడిచిపెట్టడంట. ఖడ్గముతో నేను చంపిస్తాడంట. జాగ్రత్త. నీ పిల్లలు, నీ యొక్క పిల్లలు అనాథులు అవుతారు. తండ్రి లేని వాడు అవుతారు. నీ భార్య విధవరాలు అవుతుంది. అవసరమా? అంత ఘోరమైన పరిస్థితులు అవసరమా? న్యాయంగా కష్టపడండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభువుని ఇప్పుడు శరీర సంబంధం చూస్తున్నారు. ఈయన తల్లిదండ్రులు మనకు తెలియదా? ఈయన ఊరి ఏ ఊరో మనకు తెలుసు కదా, ఈయన ఎవరో మనకు తెలుసు కదా. ఈయనేంది నన్ను తినండి అని అంటాడు, నేను నిత్య జీవం అంటాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అంటాడు, ఏంటి అని చెప్పి అభ్యంతరపడ్డారు పిల్లలు. ఇప్పుడు మన శరీరం గుర్తొస్తుంది. ఏ కాడికి శరీర సంబంధమైనటువంటి కార్యాలు, క్రియలు, ఆలోచన, తలంపులు మనుషులకి ఈ లోకంలో ఉన్నంత వరకు పిల్లలు. కానీ దేవుని తలంపు, దేవుని ఆలోచన, దేవుని కోరిక, దేవుని ఇష్టము నీ జీవితాన్ని గొప్పగా జీవిస్తుంది. హల్లెలూయా. 44 వచ్చింది. అందుకు యేసు, మీలో మీరు సణుక్కొనుకుడి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. అంత్యదినమని నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. తండ్రి వలన విని నేర్చుకున్న వాడు నా దగ్గరికి వస్తాడు. మీరు సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు. శరీర సంబంధంగా, లోక సంబంధంగా ప్లాన్లు, పథకాలు చేయొద్దు, ఆలోచన చేయొద్దు. చెడుగా, చాలా చెడ్డగా ఆలోచిస్తారండి లోక సంబంధంగా. దేవుని బిడ్డలు మంచి చెబుతారు. మనం దయ్యం బిడ్డల కంటే హీనంగా ఉంటారు, లోకస్తుల కంటే హీనంగా ఉంటారు, క్రూరుల కంటే, ఆ నరహంతకుల కంటే చాలా హీనంగా ఉంటారు. కోపపడుతూ మనల్ని గద్దించే వాడిని మనం నమ్మొచ్చు, వాడి ద్వారా మనకు మేలే జరిగిద్ది. కానీ నవ్వుతూ నిన్ను పొగుడుతూ ఉంటాడు చూసావు, వాడు నమ్మొద్దు అసలు. వాడు నీ వెనకమాల గోతులు తవ్వుతాడు, నీ వెనకమాల ఎన్నో భయంకరమైన మాటలు మాట్లాడతాడు, నీ మీద హీనంగా, నీచంగా ప్రచారాలు చేస్తాడు, కట్టు కథలు అల్లుతాడు, కల్పించి కథలల్లి నిన్ను అవమానం చేస్తాడు మనుషులు ఎదుట. జాగ్రత్త. నిన్ను గద్దించేవాడిని నువ్వు ఎప్పుడైనా ఇష్టపడు, అది నీకు దీవెన. మీ పితరుల అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము ఇదే. యువర్ ఫోర్ ఫాదర్స్ ate the manna in the desert, yet they died. But here is the bread that comes down from heaven, which a man may eat and not die. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేను ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు
జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఇఫ్ ఎనీవన్ ఈట్స్ ఆఫ్ దిస్ బ్రెడ్ హీ విల్ లివ్ ఫర్ ఎవర్. దిస్ బ్రెడ్ ఈజ్ మై ఫ్లెష్ విచ్ ఐ విల్ గివ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్. యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. జీసస్ సెడ్ టు దెమ్, ఐ టెల్ యూ ద ట్రూత్, unless you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in you. John's Gospel chapter 6 verse 53. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. ఇప్పుడు 54 చదువుతున్నాను. Now 54. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమని నేను వానిని లేపుతూ. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఆయన శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి చెబుతూ ఉన్నాడు పిల్లలు. ఆయన కార్చబోయే రక్తము, ఆయన గాయపరచబడిపోయే శరీరము, ఆయన శరీరములో మన పాపాన్ని, రోగాన్ని, శాపాన్ని భరించుకొని మన కోసం శాపగ్రస్తుడుగాను పాప విమోచన కోసము రక్తాన్ని కార్చిన యేసయ్య, దేవునికి స్తోత్రం. ఆ రక్తం ద్వారా విమోచన మనకు దొరుకుతూ ఉంది. ఆయన రక్తము ద్వారా మనం విడిపించబడతా ఉన్నాము, శుద్ధి చేయబడతా ఉన్నాం, పవిత్రం చేయబడతా ఉన్నాం. పవిత్రం చేయబడి పరిశుద్ధంగా చేయబడి తండ్రి రాజ్యములో కుమారులుగాను కుమార్తెలుగాను ఉండబోతున్నాం. నిత్య జీవానికి వారసులుగా ఉంటా ఉన్నాం. ఫర్ మై ఫ్లెష్ ఈజ్ రియల్ ఫుడ్ అండ్ మై బ్లడ్ ఈజ్ రియల్ డ్రింక్. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును త్రాగువాడు నాయందును, నేను వాని యందును నిలిచి ఉందుము. హూ ఎవర్ ఈట్స్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ రిమైన్స్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ హిమ్. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును అని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. దిస్ ఈస్ ద బ్రెడ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. యువర్ forefathers ate manna and died, but he who feeds on this bread will live forever. Praise the Lord. 59 వచ్చి ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. సరే, ఏదేమైనప్పటికీ పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, గాయాలు చేయబడ్డాడు. ఆయన పొందిన గాయాల్లో మనకు స్వస్థత ఉంది. ఆయన కార్చిన రక్తంలో మన జీవితానికి పవిత్రత కలుగుతూ ఉంది. మనం నూతన పరచబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మాటలు దేవుడు చెబుతూ ఉన్నాడు పిల్లారా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క పేరు, క్రొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది ఎవ్వనికి దొరకదు. జయించువానికి మరుగై ఉన్న మన్నాను దేవుడు తిన్నిస్తాడంట. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 62:2, ఐజయా చాప్టర్ 62 verse 2. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ప్రకటన గ్రంథం 3:12. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నడను వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. జయించే వానికి, విడిపించబడిన వానికి, ఆయన ఆహారము, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగే వానికి దేవుడిస్తున్న వాగ్దానాలండి. దేవుడు చేస్తున్న వాగ్దానం. ఇదిన అట్టి వాగ్దానం, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. జయించు వారము గాను, ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తిని ఆయనలో జీవించే వారంగా ఉందము గాక. బాప్తిసం తీసుకొని ప్రభు సంఘములో ఉంటూ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉందుము గాక.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పబడింది. 40 వచ్చిన దగ్గర మీరు చదువు. 42, 43 వచ్చినాలు కూడా. సో బోధలో నిలిచి ఉండాలి, దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి, యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి. అప్పుడే ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, నిత్య జీవం పొందుతాం, పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం, యేసు ప్రభువుతో మనం ఉంటాం. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలు కల్పించను గాక. మీ అందరి యందు దేవుడు విస్తరింప చేయను గాక. ఆ కృపను వాక్యమున్న ప్రతి బిడ్డ రక్షణ పొందును గాక, మారు మనసు పొందును గాక, పాప క్షమాపణ పొందును గాక, ప్రభువునందు విశ్వాసముంచును గాక, నిత్య జీవన పొందుదురు గాక, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందురు గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనుడ, స్తోత్రాలు. మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో, మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల కొరకు, మా కొరకు ఆశీర్వదించండి. మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు దీవించండి. ఇంకా అనేకమైన రాష్ట్రాలు, దేశాల్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారి చేతుల కార్యాలు దీవించబడును గాక. నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లుగాను, నిత్య జీవం పొందినట్లుగాను, పరలోక రాజ్య స్వతంత్రాన్ని పొందుకున్నట్లుగాను, స్వేచ్ఛాపరులుగాను, సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్, హల్లెలూయా, దేవుని వారసత్వాన్ని పొందుకున్నట్లుగాను, పరలోకపు పౌరులుగా ప్రభువా జీవించడానికి కృపదాయిచ్చేయమని ఈ వాక్యము ద్వారా నీవు మాట్లాడిన ప్రతి మాట రక్షణ కలుగు చేయను గాక, మారు మనసు కలుగు చేయను గాక, విడుదల స్వస్థత కలుగు చేయను గాక, బలమైన సన్నిధితో నింపి మహిమ ఘనత మీరే పొందండి. ఈ సమయం దిన కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించి యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిచిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాల ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. క్రైస్తవ అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధితో దీవించి ఆశీర్వదించిన గాక. రేపటి దినం 7:30 గంటలకు దేవుని చిత్తం అయితే ఈ దినకు వచ్చి లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఎనీహౌ వాక్యం ఎందుకో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కొంతమందికి వాక్యం అవసరం మాట్లాడాలి. నేను నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా, బద్ధకంగా ఉండకుండా, వర్షం వచ్చింది కదా అని చెప్పి కిందకి వెళ్ళిపోయి కామ్గా ఉండకుండా ఈ మధ్యలో రావటం జరిగింది. వాక్యాన్ని ప్రతిరోజు వినండి, ప్రార్థన చేయండి, మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, మీరు దీవించబడితే, మీరు ఆశీర్వదించబడితే ఈ పరిచర్య ద్వారా, ఈ పరిచర్య కొనసాగించబడాలంటే మీ సహాయ సహకారాలు అవసరం. పిల్లారా, ప్రార్థన చేయండి, సహకరించండి, సహాయం చేయండి. సహాయం చేయండి అంటే మీ సపోర్ట్ని, దేవుడు మీరు ప్రేరేపించిన కొలది, దేవుడు మీ హృదయాల్లో పెట్టిన భారాన్ని పంచుకోనండి. నాకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించండి కాక. యూట్యూబ్లో మీరు దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు వినాలంటే జాన్ సామ్యూయల్ ముక్కాల అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వర్తమానాలు ఉంటాయి. 2000 పైగానే వర్తమానాలు ఉంటాయి. వాక్యాన్ని వినండి, దేవుడి నామాన్ని మహిమపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల సమృద్ధితో దీవించి ఆశీర్వదించండి కాక. సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు. మీరు చేయబోతున్నందుకు హృదయపూర్వక వందనాలు. మీ యొక్క సపోర్ట్ ఈ పరిచర్యకు ఇవ్వబోతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హ్యావ్ ఏ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. See you tomorrow by 7:30 PM Indian time. Until then, take care. Have a good day and wonderful day. God bless you all richly, abundantly with heavenly incredible blessings. God bless you. Praise the Lord. Hallelujah.